ఫ్రెండ్స్, విడాకులు తీసుకున్న ఏ అమ్మాయి అయినా సంతోషంగా ఉన్న దాఖలాలు ఎక్కడ లేవు. అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి. లోకుల మాటలు పడాలి, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు పడాలి, బంధువుల దగ్గర చులకనైపోతారు, ఇక తోడబుట్టిన వారి దగ్గర అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. ఆ మాటలు గుచ్చుకుంటుంటాయి. మొగుడు వదిలేసిన అంటే విడాకులు తీసుకున్న అమ్మాయిని మగవాళ్ళు ఏ దృష్టితో చూస్తారో, ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. ఇదంతా కాదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఇదే రిపీట్ కాదు, ఏం గ్యారంటీ లేదు కదా. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడుకుంటా ఉండే కంటే కాస్త ఆహాన్ని, కోపాన్ని, ఇగోను పక్కన పెడితే కాస్త కోస్తో మాటలన్నా ఓర్చుకొని నా మగుడు, నా ఫ్యామిలీ, నా పిల్లలు అనుకొని సర్దుకొని పోతే ఎప్పటికైనా ఆ ఇంటికి మహారాణివి నువ్వే అవుతావు, యజమానురాలివి నువ్వే అవుతావు.